శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో నాతో పాటు ఒక యంగ్ కపుల్ ఉన్నారు. వాళ్ళ పెళ్ళై 60 రోజులు కూడా కాలేదు, కానీ 60 సంవత్సరాలకు సరిపడా మెమరీస్ ఉన్నాయంటున్న సో అంటే రిలేషన్షిప్ లేకపోతే లవ్ ఇట్లాంటివి ఏం లేవు, అట్లంతా ఏం లేదు. కానీ యష్ సర్ప్రైజెస్ మీ విత్ స్మాల్ థింగ్స్ అండ్ స్వీట్ థింగ్స్ ఎప్పుడు. స్లోగా ఈవెన్చువల్ గా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఆవిడ మిమ్మల్ని శివయ్య అని పిలుస్తారు, మీరు ఆవిడని ఏమని పిలుస్తారు? సోనియా అంటే మెయిన్ గా, బట్ అమ్మ అని పిలుస్తా. పెళ్లి అనే విషయం పక్కన పెట్టండి, అసలు అమ్మో ఇట్లాంటి అమ్మాయితో అసలు మాట్లాడడం కూడా కష్టమైనట్టుండే. రష్ గారు, యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను, కానీ అడగటం వేస్ట్ ఏమో అని నాకు ఉద్దేశం. ఎందుకంటే డామినేషన్ ఎవరు చేస్తారు అనేది. కాదా, నేను బయట పులి ఇంట్లో పిల్లి. నేను సో ప్రేమ ఎక్కువ ఎవరికి? ప్రేమ సోనియాకి ఎక్కువ. సో సోనియా గారిలో మీకు ఎక్కువగా ఇష్టమైంది ఏంటి? రైస్. పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్న. మీకు యష్ గారిలో ఏం నచ్చుతుంది? హిస్ స్మైల్. యష్ గారిలో ఏదైనా చేంజ్ చేసుకోవాలి క్వాలిటీ అంటే మీరేం చెప్తారు? హెల్దీ ఫుడ్ తినాలి. ఎందుకంటే ఆ శివయ్య అని ఎందుకు పిలుచుకుంటారు? సో కొంచెం నెగిటివ్ గా పోతున్న టైంలో, నెగిటివ్ మైండ్ సెట్ లో పోతున్న టైంలో నేను ఐ మెట్ యష్. ఈ రోజు ఇక్కడ వరకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా? నాట్ ఎట్ ఆల్. యష్ గారు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు, పెళ్లి చేసుకుందాము అని అన్నప్పుడు ఏం ఆలోచించారు? ఏం లేదు, అసలు పెళ్లి గిల్లి అంతా నాకు నచ్చదు. ఇప్పుడు మీరిద్దరు అఫీషియల్ గా పెళ్లి చేసుకోవాలనేది ఎప్పుడు డిసైడ్ అయ్యారండి? బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ ఆఫర్ రాలేదు ఇంకా. యష్ గారు, సోనియా గారు చాలా ఉన్నారు. ఐ మీన్ యాక్ట్రెస్ ఉన్నారు, యాంకర్ గా ఉన్నారు, సోషల్ వర్కర్ గా ఉన్నారు, మల్టీ టాస్క్లు ఉన్నారు. వీటన్నిటిలో మీకు పర్సనల్ గా ఆవిడ ఏది దేంట్లో ఉంటే ఇష్టం? షీ డోంట్ కేర్ ఎనీథింగ్. నేను చాలాసార్లు విన్నాను యష్ గారు, మీరు చెప్తున్నప్పుడు మీ సిస్టర్ లాస్ అయినప్పుడు, అంటే మీరు ఎంత తనతో అటాచ్మెంట్ ఉంది, ఎంత ఆ లాస్ అని ఎంత ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీ మాటల్లో, మీ కళ్ళల్లో నేను ప్రతిసారి చూశాను. ఆ టైంలో సోనియా గారు మోరల్ సపోర్టే మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ వరకు పెళ్లి దాకా తీసుకొచ్చింది. డెఫినెట్లీ. ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు యాక్చువల్లీ ఆవిడ ఆ టైంలో? బిగ్ బాస్ లో ఉన్నప్పుడే అంత గ్యాప్ వచ్చింది, ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఇద్దరు ఒకరిలో తెలియ ఉండలేదు. But you didn't tell what is the difference. వేరే వాళ్ళు ఎందుకు కాదు, నేను ఎందుకు? ఆవిడకి తెలుసుకోవాలని. సో మీ ఇద్దరి ఇన్ని రోజుల జర్నీలో ఎప్పుడు కూడా ప్రపోజ్ చేసుకోవడం, ఐ మీన్ లవ్ యూ చెప్పుకోవడాలు ఇలాంటివి ఏమి జరిగాయా? జరగలేదు? ఇస్మార్ట్ జోడీలో జరిగాయి. ఇన్నేళ్ల పరిచయంలో ఎప్పుడు లవ్ యూ అనేది డైరెక్ట్ గా చెప్పుకోలేదు. అఫ్కోర్స్ స్మార్ట్ జోడీలో చెప్పాము మొన్న మధ్య అని అన్నారు. బట్ మళ్ళీ ఒక్కసారి మా యోఏ టీవీ కెమెరా ముందు కూడా ఒక్కసారి మీరు ఇద్దరు ఒకరినొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటే పూర్తిగా ఫుల్ఫిల్ అవుతుంది మా షో కూడా.